మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే చిత్రంలో నటిస్తూ ఉన్నారు. అయితే తనకు ఇటీవలే ఒక పాప కూడా జన్మించిన సంగతి తెలిసిందే. తన పాపతో ఆనంద క్షణాలు గడపడానికి కొద్ది రోజులు షూటింగ్లకు విరామం ఇచ్చారు రామ్ చరణ్. ఇదంతా ఇలా ఉండగా గత కొద్ది రోజుల నుంచి రామ్ చరణ్ తదుపరి ప్రాజెక్ట్ RC16 గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించబోతున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తతో పాటు మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్గా మారింది. అదేంటంటే ఈ చిత్రంలో తమిళ యాక్టర్ విజయ్ సేతుపతి విలన్గా నటించబోతున్నారంటూ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇందులో విజయ్ సేతుపతి హృదయాన్ని కదిలించే ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమా కూడా స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్లో ఉండబోతున్నట్లు, స్పోర్ట్స్ బోర్డు మెంబర్గా విజయ్ సేతుపతి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో విజయ్ సేతుపతి పాత్ర చాలా కీలకంగా, అద్భుతంగా ఉంటుందని సమాచారం. డైరెక్టర్ బుచ్చిబాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఉప్పెన సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న బుచ్చిబాబు ఆ తర్వాత మరో సినిమాని తెరకెక్కించకుండా ఉన్నారు. విజయ్ సేతుపతి కూడా ఉప్పెన సినిమా నెగటివ్ రోల్లో నటించి మంచి విజయాన్ని అందుకున్నారు. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియాలి అంటే చిత్ర బృందం అధికారికంగా ప్రకటించాల్సి. ఇందులో రామ్ చరణ్ కబడ్డీ ప్లేయర్గా కనిపించబోతున్నారని సమాచారం వచ్చి ఏడాది నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలు పెడుతున్నట్లు తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తూ ఉన్నారు. RC16 కూడా పాన్ ఇండియా చిత్రంగా విడుదల చేయబోతున్నారు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.